హలో, గుడ్ మార్నింగ్. సో ఈ వీడియో వచ్చేసేసి నిన్నటి వీడియోకి రిఫరెన్స్గా తీస్తున్నాను. ఇన్ఫాక్ట్ నేను నోటీస్ చేసింది మీకు అప్డేట్ చేద్దాం అనేసి చెప్తున్నాను. యాక్చువల్లీ ఏమైంది అంటే నిన్న మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. లైక్ ట్రాఫిక్ పోలీసు చలాన్స్ వేస్తారు, చాలా విషయాలు అబౌట్ ట్యాక్సెస్ అండ్ ఆల్. సో ఇవాళ ఏమైంది అంటే వస్తుండగా నేను ఆఫీస్కి వస్తుండగా 2 వెహికల్స్ని చూసినాను, 2 యాక్టివాస్. ఒక వెహికల్ వచ్చేసేసి మన డోర్ చాకౌట్స్ ఉంటాయి కదా, వుడెన్ చాకౌట్స్, అవి 2 ఇటువైపు 2 విండోస్, అది కాకుండా పెద్ద దిమ్మ. ఆ దిమ్మ వల్ల వీళ్ళ వెహికల్ కి ఏదైనా ఎఫెక్ట్ అవ్వచ్చు, ఓకే, హామీ అవ్వచ్చు, ఎదుటివాడికి కూడా హామీ అవ్వచ్చు. అది కొంచెం తగిలో ఏదో ఒకటి ఎదుటోడు పడిపోతే వాడి లైఫ్ కూడా డేంజర్, వీళ్ళ లైఫ్ కూడా డేంజర్. బై ద వే వీళ్ళు హెల్మెట్ కూడా పెట్టుకోలేదు. పోలీసు వాడు పట్టుకున్నాడు, వీళ్ళని పక్కకు తీసుకున్నాడు. ఐ నో పక్కా ఫుల్ బొక్కేస్తాడు వీళ్ళకి. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇంకో వెహికల్ నోటీస్ చేశాను. ఇన్ఫాక్ట్ అది రికార్డ్ కూడా చేసినాను, కానీ బండి నంబర్ పడింది. సో దట్స్ వాట్ ఐ డోంట్ వాంట్ టు షేర్ ఇట్. బట్ ఫుల్ ఆన్ లోడెడ్, అంటే బిల్డింగ్ మెటీరియల్స్, తెల్ల వైట్ పైప్స్ ఏవేవి ఉన్నాయి అవన్నీ. అప్పటికే ఆ వెహికల్ షేక్ అవుతుంది. సో దట్ మీన్స్ ఇట్ ఈస్ ఓవర్ లోడెడ్. యాక్చువల్లీ వెహికల్ పైన 2 పర్మిట్, ఓకే, మా అంటే ఇంకోళ్ళు వేసుకొని వెళ్తున్నారు. చిన్నపిల్లలు మధ్యలో కూర్చోవడానికి ఓకే. ఓవర్లోడ్ వెహికల్స్ ఆర్ నాట్ అలౌడ్. ఫస్ట్ థింగ్ ఇస్ సేఫ్టీ. సేఫ్టీకి మించింది ఏది కాదు. కక్కుర్తి ఎందుకు పడతారు చెప్పండి? ఏదైనా ఆటోలో వేసుకోండి, చిన్న ట్రాక్టర్లో మాట్లాడుకోండి, నెగోషియేట్ చేసుకొని ఆ లోడ్ దాంట్లోకి ఎక్కిచ్చేసేసి మీరు కావాల్స్తే అది వెళ్తుందా లేదని ట్రాక్ చేసుకోండి. అంతేగాని ప్రాణాల మీదకి తెచ్చుకోకండి ప్లీజ్. మీ లైఫ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ దెన్ మనీ. బికాస్ మిమ్మల్ని నమ్ముకొని మీ ఇంట్లో చాలా మంది ఉంటారు. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఓవర్లోడ్ వెహికల్స్ పెట్టుకొని వెళ్ళకండి, హెల్మెట్స్ పెట్టుకోండి, ట్రాఫిక్ రూల్స్ పాటించండి. విచ్ ఇస్ లైక్ వాళ్ళకి కాదు ఈ రూల్స్ అన్ని, ఇట్ ఈస్ మెంట్ ఫర్ అస్. ఐ రియల్లీ మీన్ ఇట్. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఓవర్లోడ్ వెహికల్స్ కి ప్లాన్ చేసుకోకండి, కక్కుర్తి పడకండి. సేఫ్టీ ఈజ్ ఫస్ట్, మనీ ఈజ్ నెక్స్ట్.